నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ గెస్ట్ ఒక జర్నలిస్ట్గా జీవితం స్టార్ట్ చేసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఒక బ్యూరోక్రాట్గా పనిచేసి ఒక ప్రొఫెసర్గా ఎంతోమంది విద్యార్థులకు విద్యా బోధనలు చేసి ప్రస్తుతం సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారం కోసం దశాబ్దాలుగా పనిచేయడం జరుగుతుంది. అతను ఎవరో కాదు, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. శనార్థి, జై బహుజన్. అంటే సార్ చెప్పండి, ముఖ్యంగా మండల్ మహోద్యమం, అసలు ఈ మండల్ అంటే ఏంది? మండల్ మహోద్యమాన్ని మీరు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? భారతదేశంలో అంబేద్కర్ అనంతరం అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు, అంటే మన తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో బీసీలు అంటాం, నిజానికి ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్. బీసీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ముగ్గురు కలిస్తేనే బీసీ. రాజ్యాంగంలో అదే ఉంటుంది. కనుక వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ముందే రిజర్వేషన్లు ఇచ్చిన కనుక మనకు తర్వాత ఇచ్చిన కనుక అదర్ బీసీస్, ఓబీసీస్ అంటే అదర్ బీసీస్. కనుక బీసీ అనేది ఇక్కడ కేవలం బీసీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కాకుండా బీసీ అంటే ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దట్ ఇంక్లూడ్స్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీస్. ఈ క్లారిటీ మనకు కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఓబీసీలు మెజారిటీగా ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఉత్పత్తి కులాలు, శ్రమ కులాలు, సంపదను సృష్టించే వాళ్ళు, వీళ్ళకు కూడా రిజర్వేషన్లు కావాలి. సామాజికంగా వివక్షకు గురవుతున్నారు. ఈ బ్రాహ్మణికల్ హైరార్కీలో విభజించు పాలించడం అనేది మనుధర్మశాస్త్రం వాళ్ళు పెట్టుకున్నారు. దాంట్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని విభజించారు. శూద్రులలో మళ్ళీ కులాలు సృష్టించిండ్రు, కులాల్ని శాఖోపశాఖలుగా సృష్టించిండ్రు. అదొక అతిశూద్రులని, అంటరాని వాళ్ళని ఊరవతల ఉంచిండ్రు. కనీసం మనుషులుగా గుర్తించినటువంటి వివక్షపూరితమైనటువంటి సమాజమే ఈ హిందూ బ్రాహ్మణికల్ సొసైటీ. సో వాళ్ళు ఒక ఆర్థిక వ్యవస్థను తయారు చేసి వాళ్ళు కష్టపడకుండా, శ్రమించకుండా, వాళ్ళు సునాయాసంగా బతికేటువంటి ఒక ఆర్థిక వ్యవస్థను సృష్టించుకున్నారు. వాళ్ళకు పైన 3 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవలు చేయడానికి శూద్రులు సృష్టించుకున్నారు. ఈ శూద్రులు అన్ని ఉత్పత్తులు సేవలు చేసి వాళ్ళకు అప్పచెప్పాలి. అట్లాంటి వ్యవస్థను సృష్టించిన తర్వాత ఈ శూద్రులలో కూడా నిజానికి బ్రాహ్మణులు, ఆర్య బ్రాహ్మణులు ఈ దేశానికి రాకముందు అసలు మూలవాసులు వీళ్ళే, శూద్రులు, అతి శూద్రులు, అంటరాని వాళ్ళు. సో ఈ కుట్రలు కుతంత్రాలు చేసి ఆ హిందూ బ్రాహ్మణికల్ సొసైటీ, ఆర్య బ్రాహ్మణికల్ సొసైటీ వాళ్ళు పెత్తనం చేసుకుని మొదలుపెట్టింది. ఒక ఊరు నుంచి ఇక్కడికి వలస వచ్చినప్పుడు, జర్మనీ ఆ ప్రాంతం నుంచి వలస వచ్చారు. వాళ్ళ స్త్రీలను కూడా వెంట పెట్టుకొని రాలే. ఇక్కడికి వచ్చి భారతీయ స్త్రీలను, మూలవాసమైన స్త్రీలని చెరబట్టి వాళ్ళతో సంతానం కనుక్కున్నారు. ఆ సంతానం కన్నారు కనుకనే భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ ఉండేది. ఇప్పటికి కూడా ఎవరన్నా మీ అత్తగారు కూడా అంటారు, అమ్మగారు కూడా అంటారు. కానీ సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని వచ్చేవరకు తండ్రి పేరు రాస్తారు. ఎందుకు రాస్తారంటే తల్లి పేరే ఉండాలి యాక్చువల్గా. అమ్మ నిజం, నాయన నమ్మకం. వీళ్ళు ఎప్పుడైతే ఆర్య బ్రాహ్మలు ఇక్కడికి వచ్చి స్థానిక మహిళలతో చెరబట్టి సంతానం కలిగినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ కోసం, వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎవరి కొడుకు ఎవరి బిడ్డ అంటే తండ్రి పేరు రాయడం మొదలుపెట్టింది. అట్లా డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అంటారు. అన్నప్పుడు తండ్రి పేరు వస్తుంది. కానీ ఏ ఊరు, అత్తగారు ఊరే ఊరు, అమ్మగారు ఏ ఊరు అన్నప్పుడు తల్లి పేరే చెప్పాలి, అత్త పేరే చెప్పాలి. ఎందుకంటే పిల్లలు సంతానం అనేది తల్లి కడుపులో భాగంగా 9 ఏళ్ళు పెరిగి ఆ తర్వాత తల్లి శరీరం నుంచి పుడతారు కనుక పుట్టిన తర్వాత కూడా సపరిచర్యలు చేసే తల్లి కనుక తల్లితో అనుబంధం ఎక్కువ ఉంటుంది. ఇప్పటికీ ఎంత పెద్ద మొగోడైనా కూడా చిన్న పోటరాయి తగిలితే, దెబ్బ తగిలితే అమ్మ అంటాడు, వాడు అయ్యా అనడు. కారణం ఏంటంటే అమ్మ నిజం. సో ఇప్పుడు అమ్మని మన ముందర
తండ్రి ఒక మాట అన్నా కూడా తండ్రికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు, తిరుగుబడతాడు. ఎందుకు అట్లా అంటున్నావు? అమ్మ తండ్రినంటే రియాక్షన్ ఉండదు. అంటే మనుషుల పిల్లలే కాకుండా పక్షుల పిల్లలు, జంతువుల పిల్లలు తల్లితో ఉంటాయి. ఇప్పుడు మన గొర్రె పిల్లల్ని గొర్రెతో ఉంటాయి, పొట్టెలతో ఉండవు. ఆవు పిల్లలు ఆవుతో ఉంటాయి, కోడితో ఎద్దుతో ఉండవు. కోడి పిల్లలు కోడితో ఉంటాయి, పుంజుతో ఉండవు. సో ఇది ప్రకృతిలో సహజము. మన అమ్మ ఎవరు చూపెట్టి వీడని నాయన అంటే నాయనని పిలవాల్సిందే, కానీ అమ్మను ఎవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో అట్లా మాతృస్వామిక వ్యవస్థ భారతదేశంలో ఉండింది. ఈ మాతృస్వామిక వ్యవస్థను ఆర్య బ్రాహ్మలు వచ్చి దాన్ని చెడగొట్టి పితృస్వామ్య వ్యవస్థగా మార్చిండ్రు. సో అప్పటి వరకే ఆడవాళ్ళ ఇంటికే, భార్య ఇంటికే భర్త పోయేవాడు. ఇప్పుడు భర్త ఇంటికి భార్య వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పండుగ వస్తుంది, శివరాత్రి పండుగ వస్తుంది. ఒక గుడికి పోవాలన్నా, గోపురానికి పోవాలన్నా, తల్లిగారింటికి పోయినా ఒక స్త్రీ చేతిలో ఒక పిల్లోడు ఉంటాడు, సంకలో ఒక పిల్లోడు ఉంటాడు, పొట్టలో పిల్ల ఉంటాడు. మగవాడు కనుక ఊరికి పోతే గుడికి పోయినా వాడు ఒక్కడే లింగ అని పోతాడు. కనుక ప్రకృతి ధర్మం ప్రకారము పిల్లలు తల్లితో ఉంటారు. కనుక ఈ తల్లుల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆర్య బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా వాళ్ళు దాన్ని అక్షరాలు ఆచరించేదంతా మహిళలే. ఇవాళ కార్తీక పౌర్ణమి అయింది, కోటి దీపాలు పెట్టరు, మొగోళ్ళు పెట్టరు. కనుక మహిళల్ని విముక్తం చేయాలంటే, మనువాదం నుంచి విముక్తం చేయాలంటే మహిళలకి చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ చైతన్యం గురించి ఇప్పటివరకు సామాజిక ఉద్యమాలు ఎక్కువగా పట్టించుకోలేదు. సో ఇది ఇవాళ మన ముందున్న కర్తవ్యం. ఒక పురుషుడు చైతన్యం అయితే ఒక వ్యక్తి మాత్రమే చైతన్యమైనట్టు. అదే ఒక స్త్రీ కనుక చైతన్యం అయితే మొత్తం ఆ ప్రతి ఇల్లు ఒక విశ్వవిద్యాలయం అవుతుంది. కనుక ఇవాళ మనం ఫోకస్ అంతా కూడా మహిళల మీద ఉండాలి. ఈ మాతృస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించడం కోసమే ఇవాళ బహుజన ఉద్యమం వచ్చింది. పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ వాళ్ళ ఆలోచన విధానం, కాన్షీరామ్ కార్యాచరణ ఇవాళ బహుజనుల ముందు కర్తవ్యం. ఎంతోమంది మహనీయులు, పెరియారు, నారాయణ గురు, సాహు మహారాజ్, కబీరు, తర్వాత సంత్ గాడ్గే బాబా ఇట్లా అనేక మంది త్యాగాలు చేసింది. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, రమాబాయి అనేకులు వాళ్ళ త్యాగాల ఫలితంగా ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయడానికి ఆయనకున్న అపారమైనటువంటి జ్ఞానం, బ్రాహ్మణుల కంటే కూడా ఎక్కువ జ్ఞానం పొందిండు కనుకనే ఆయనకు ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి వచ్చి చిన్నప్పటి నుంచి అంటరానితోటి బాధపడ్డ వ్యక్తి కనుక దాని నిర్మూలన కోసం ప్రత్యేకమైన చట్టాలు కూడా రాసింది. మనుషులు గుర్తించమని చెప్పిండు. అందరికీ సాధారణమైనటువంటి హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్నాడు. సో అట్లా వచ్చిన ప్రాథమిక హక్కులే ఇవాళ మనకు ఎంజాయ్ చేస్తున్నాము. వీటి గురించి ఇవాళ ప్రజలకు తెలియదు. చదువుకున్న వాళ్ళు కూడా ప్రజలకు తెలియజేస్తలేరు. ఇవాళ ఒకరు చదువుకున్నారంటే వాని కుటుంబం వరకు అన్నదమ్ముల పిల్లలకి, అక్క చెల్లెల పిల్లలు కూడా వాడు, వాని పిల్లలు, వాని భార్య అక్కడి వరకే పరిమితం అయిపోయింది. కనుక ఇవాళ చదువుకున్నటువంటి బహుజనులు, చదువుకున్నటువంటి యాదవులు, వాళ్ళ కుటుంబాలు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది. త్యాగం చేయడం కోసమే ఈ దేశంలో అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ అని ఒక ప్రిన్సిపల్ ప్రతిపాదించింది. నువ్వు ఆ కమ్యూనిటీ నుంచి వచ్చి చదువుకొని వచ్చి నువ్వు ఉన్నతమైన స్థితిలో కనుక మళ్ళీ ఆ కమ్యూనిటీకి తిరిగి నువ్వు ఏమిస్తావు, ఇవ్వమని చెప్పిండు ఆయన. అట్లా ఆయన కూడా చేసిండు. ఆ చేసే క్రమంలో మనం ఈ హక్కులకు సాధించుకున్న వాళ్ళు. ఈ క్రమంలో ఇంకా మనం ముందుకు పోవాలంటే ఇవాళ భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలి. ప్రతి ఇంట్లో భగవద్గీత లేదా ఖురాను, బైబిల్ పెట్టుకుంటారు. వాటికన్నా ముఖ్యమైనది భారత రాజ్యాంగం. ఇప్పుడు
ఖురాన్ కానీ అంటే ఒక మస్జిద్ విషయంలో, ఒక గుడి విషయంలో, ఒక చర్చి విషయంలో ఏదైనా వివాదం వస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇంకోటికి పోవాలి, మళ్ళీ పోలీస్ స్టేషన్ పోవాలి, కేసు పెట్టాలి. ఆ కేసు ఎట్లా? భారత రాజ్యాంగం ప్రకారం. అంటే ఆ మతాల మధ్యన చిచ్చు ఏర్పడ్డా, వివాదాలు వచ్చినా భారత రాజ్యాంగం పరిష్కరించాలి. కనుక వీటన్నిటికన్నా గొప్పది అది. ఇవాళ నేనేం చెప్తున్నంటే, మీ పవిత్రమైన గ్రంథాలు మీ ఇంట్లో ఉంటే ఉంచుకోండి, దానికి నేను వ్యతిరేకం కాదు. కానీ కంపల్సరీ మీ ఇళ్లలో భారత రాజ్యాంగం పెట్టుకొని రోజు ఒక పేజీ చదవండి. మీ పిల్లల బర్త్డే వచ్చింది, పుట్టినరోజు వచ్చింది, గిఫ్ట్ ఇవ్వండి, భారత రాజ్యాంగం. లేదు ఇంకో అకేషన్ వచ్చింది, భారత రాజ్యాంగం ఇవ్వండి. తులం బంగారం ఇవ్వకండి, నగలు పెట్టకండి, కొత్త బట్టలు ఉన్నా లేకున్నా పర్లేదు. పెద్దలు ఒక సామెత ఉంది, చిన్న చొక్కా అయినా దొడుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి. కనుక ఇవాళ విద్యార్థులకి, చిన్నపిల్లలకి మనం కథలుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సాహిత్య అధ్యయనం అనేది, పుస్తకాలు అధ్యయనం చేయడం అనేది నేర్పించాల్సిన అవసరం ఉన్నది. అట్లా నేర్చుకుంటే తప్ప నువ్వంటే ఏంటి, నీ హక్కులు అంటే ఏంటి, నీ బాధ్యతలు అంటే ఏంటి అనేది తెలుస్తాయి. మరీ ముఖ్యంగా ఒకప్పుడు రాజులు పరిపాలించినటువంటి భారతదేశంలో ఈ ఆర్య బ్రాహ్మణులు రాకముందు ఇక్కడ స్థానిక రాజు ఉండేవాళ్ళు, మూల భారతీయులు చాలా ప్రజాస్వామికంగా పరిపాలించుకునేవాళ్ళు. జుట్లపాలు ఉండేది. జుట్లపాలు అంటే ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంతా, ఆ ఊళ్ళో ఎంతమంది ఉంటారు. సో అట్లా దాన్ని బేస్ చేసుకొని అంబేద్కర్ కూడా భారత రాజ్యాంగంలో జుట్లపాలు పెట్టిండు. ప్రతి మనిషికి సమానమైనటువంటి ఓటు హక్కు, సమానమైనటువంటి ప్రాథమిక హక్కులు, సమానమైనటువంటి బాధ్యతలు కూడా ఆయన అప్పగించాడు. కనుక ఇవాళ ఒకప్పుడు ఏం చేశారు, బ్రిటిష్ ఇండియా కాలంలో రాజులకు మాత్రమే ఓట్లు ఉండేటివి, భూములు ఉన్న వాళ్ళకే ఓట్లు ఉండేటివి, ఆ తర్వాత ఆస్తులు ఉన్న వాళ్ళకే ఉండేది, అగ్రకులం అని చెప్పుకునే వాళ్ళకి మాత్రం ఓట్లు ఉండేటివి. ఇవి కాదు, భారత రాజ్యాంగం ముందు అందరం సమానమే. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటాడు. భారత ప్రజలమైన మేము బ్రాహ్మణులమైన మేము యాదవులమైన మేము అనేది ఉండదు. మనందరం కూడా భారత ప్రజలము, సమానం. కనుక ఆ రాజ్యాంగ స్పిరిట్ని ఇవాళ యాదవులైనా ఇతర బహుజన కులాలైనా కూడా వాటిని చదువుకోవాలి. చదువుకొని వారం రోజులు ఉంటుంది, 7 రోజులలో 6 రోజులు నీ కోసం, నీ కుటుంబం కోసం బతుకు, కనీసం 7వ రోజు సమాజం కోసం బతుకు. సో నీ సొంత ఊరుకు పో, అక్కడ చదువులేని వాళ్ళకి చైతన్యం చేయి. నువ్వు చదువుకున్న జ్ఞానాన్ని వాళ్ళకి బోధించు, భారత రాజ్యాంగం ఏం చెప్తుందో బోధించు. అలాగే నీకు ఎక్కువ రిటైర్డ్ అయిపోయినా కూడా టైం ఉంటుంది. విద్యార్థులు ఉంటారు, విద్యార్థులు కూడా టైం ఉంటుంది. సో యుద్ధ ప్రాతిపదిక మీద వీళ్ళందరూ వాళ్ళకున్న చైతన్యాన్ని తమ జాతుల కోసం, ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ చైతన్యం చేసేటువంటి పద్ధతి ఎన్నుకోవాలి. ఎందుకంటే చదువే చైతన్యమే అధికారము, రాజ్యాధికారము. సో ఇవాళ ప్రజలు చాలామంది రాజకీయ పార్టీలు అడుగుతుంటారు, అరే ప్రజలు అమ్ముడుపోతుండ్రు పోయి వాళ్ళు ఓట్లు అమ్ముకుంటున్నట్టే. ప్రజలు ఎప్పుడు ఓట్లు అమ్ముకుంటామని కూడా చెప్పలే. వీడు పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయి, అది తప్పు. అంటే మేము 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే తీసుకొని ఓట్లు వేస్తారు కదా అని లీడర్ల నమ్మకం. వీడు పొయ్యి అక్కడ ప్రజలకు ఇచ్చేది రెండోసారి. మొదటిసారి ఏం చేస్తుండ్రు, టికెట్లు కొంటున్నాడు. పార్టీలు టికెట్లు అమ్ముతున్నాయి, అభ్యర్థులు టికెట్లు కొంటున్నారు. మొదట ఏం జరుగుతున్నది, లీడర్లు కొంటున్నారు, పార్టీలు అమ్ముతున్నాయి. ఇది తప్పు. కానీ ప్రజల్ని బదనాం చేయడం అనేది సెకండరీ. కానీ దాన్నే ప్రైమరీ చేసి చూపెడుతుంది. అసలు నువ్వు ఎందుకు కొంటున్నావు, ప్రజలు అడిగినరా నువ్వే ప్రజల దగ్గర పోయి వాళ్ళకు మేము పైసలు ఇస్తామని ఆశ చూపి, ఇది చేస్తాం అది చేస్తామని ఆశ చూపెట్టి టికెట్లు వాళ్ళు ఓట్లు అమ్ముకునే విధానాన్ని వీళ్ళే ప్రవేశపెట్టారు. ఓకే, ఆ ఓట్లు ఇవాళ ప్రజలే డిమాండ్ చేసే పరిస్థితి. హుజూరాబాద్లో 10,000 ఓటుకి ఇచ్చింది. అందులో మధ్యవర్తులు బ్రోకర్సే 6,000 వీళ్ళకి ఇచ్చి 4,000 వాళ్ళు తీసుకున్నారు. ఆ మిగతా 4,000 కూడా మాకు ఇవ్వని వాళ్ళు ఉద్యమాలు చేసింది.
కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటుకి పైసలు ఇవ్వాలనేది నేర్పింది ఎవరు? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. వాళ్ళని తప్పు పట్టాలి. టికెట్లు అమ్ముకోవడం నేరము, ఆ పార్టీని రద్దు చేయండి. ఓకే, అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి కదా ఇప్పుడు. అన్ని పార్టీలే తప్పు అంటున్నాను. రాజకీయ పార్టీలు పలానా పార్టీ అని నేను చెప్పలేదు, చెప్పను కూడా. కనుక టికెట్లు అమ్ముకునే పార్టీలను వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. టికెట్లు కొనేటువంటి రాజకీయ నాయకులని, అభ్యర్థుల్ని వాళ్లకు అనర్హత ప్రకటించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ఓట్లు అమ్ముకునే వాడు ఎవరైనా ఉంటే ప్రజలు వానికి ఓటు హక్కును కూడా రద్దు చేయాలి. సో ఈ విధంగా క్రమశిక్షణ పెట్టాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్స్ది. కనుక ఈ రాష్ట్ర రాజకీయ నాయకుల ప్రాబల్యం కోసము గెలిచిన పార్టీలు ప్రభుత్వాలు ఏర్పడేసాక వాళ్ళ ప్రాబల్యం పొందడం కోసము ఈ అధికార యంత్రాంగం కూడా వాళ్లకు అడుగులకు మడుగులు వస్తున్నారు, వత్తాస పలుకుతున్నారు. సో నిజానికి భారత ప్రభుత్వంలో భారత రాజ్యాంగం ప్రకారము 3 విభాగాలని: శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ బహుజన కులాల నుంచి వచ్చిన చదువుకున్న విద్యార్థులంతా కూడా ఇమ్మీడియట్గా ఉద్యోగం కావాలంటారు. ఉద్యోగం అనేది సెకండరీ, కార్యనిర్వాహక వ్యవస్థ. కనుక ఆధిపత్య కులాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి పరిపాలన అంటే తెలుసు కనుక, పెత్తనం ఎంత బలమైందో తెలుసు కనుక వాళ్ళంతా రాజకీయాల వైపు పోతున్నారు. వాడు 10th ఫెయిల్ అవుతాడు, ఇంటర్ ఫెయిల్ అవుతాడు, డిగ్రీ కూడా ఫెయిల్ అవుతాడు, వాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, సర్పంచ్గా పోటీ చేస్తాడు, లేకపోతే ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు. వాడి కింద బాగా చదువుకున్న వాడు ఐఏఎస్, వాడు సెక్రటరీగా చేస్తాడు. వీడు మంత్రి, వాడు సెక్రటరీ. నేను ఎప్పుడు చాలా సమావేశాల్లో కూడా ఒక మీటింగ్లో చెప్తాను. ఒక 2 టీచర్లు, మాలాంటి టీచర్లు రిటైర్ అయినాక కలుసుకున్నారు ఒకచోట. ఒక టీచర్కి 2 కొడుకులు. పెద్దోడు చాలా బుద్ధిమంతుడు, టీచర్ కొడుకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి, డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంటాడు వాడు. చిన్న కొడుకు లంగా, ఈడ పోయి కొట్లాడి తీసుకొస్తాడు, ఆడ పోయి మాటలు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. అయితే సార్ మీ కొడుకులు ఏం చేస్తున్నారంటే, పెద్దోడు ఐఏఎస్ పాస్ అయినండి, సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఎక్కడ సెక్రటరీగా పనిచేస్తున్నాడు సార్ అంటే, మా చిన్నోడి దగ్గర అని చెప్పాడు. అరే వాడు పెద్ద లంగా ఉండే కదా సార్, ఈ గొడవలు ఆ గొడవలు అన్నీ తెచ్చేటోడు, వాడి దగ్గర ఎట్లా చేస్తుంటే, వాడు రాజకీయాల్లోకి పోయిండు, వాడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, మంత్రి అయిండు, వీడు చదువుకున్నాడు, ఐఏఎస్ పాస్ అయ్యి సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అసలైన బలము శాసన వ్యవస్థలో ఉంది. అది బహుజన కులాల నుంచి వచ్చినటువంటి విద్యావంతులు తెచ్చుకోవట్లేదు. బతుకు తెరువు కోసం ఉద్యోగం కావాలని ఆలోచిస్తున్నాం. ఇవాళ నేను బహుజన కులాల నుంచి వచ్చినటువంటి విద్యావంతులకు ఇచ్చి పిలిపోయిందంటే, మీరంతా శాసన వ్యవస్థ వైపు చూడాలి. మీరు ఊళ్ళో సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు మీరు పోటీ చేయాలి. మన జనాభా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కనుక మన ఓట్లు మనం వేసుకోవడానికి ప్రజల్ని చైతన్యం చేయాలి, ప్రజల వద్దకు పోవాలి. ఎందుకంటే దోపిడీదారులంతా, దగాకోర్లంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతున్నారు కనుక ఈ దేశం 75-80 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిపోయింది, అప్రపాలైంది. కనుక దీన్ని ప్రక్షాళన చేసి, దీన్ని బాగు చేసి మనం ముందు పోవాలంటే అసలైన విద్యావంతులు, ఉత్పత్తి సేవా కులాల నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ పార్టీ పెట్టుకోవాలి. మళ్ళీ ఆధిపత్య అగ్రకులాల నాయకత్వంలో రాజకీయ పార్టీలకు పోవద్దు. ఇప్పుడు ఉదాహరణకి మన అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ రాజ్యసభ, రేవంత్ రెడ్డిని కాదని ఒక్క మాట కూడా మాట్లాడలేడు. ఇవాళ వాళ్ళ నాయనే తిరగబడ్డాడు అంజన్ కుమార్ యాదవ్. నా కొడుకులకు ఏం తెలియదు, వాళ్ళు ఉట్టి దద్దమ్మలు, బానిసలు అయిపోయిండు, రెడ్డ పరిపాలన ఎంతకాలం అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఆయన ప్రశ్నించడం న్యాయమే, కానీ ఈయన కూడా పదవి ఇస్తే డబ్బు మూసుకుంటాడు. అంటే ఇక్కడ జనాలు అమాయకులు అంటారా? వ్యక్తిగతమైన ప్రయోజనం కాదు, సంఘ ప్రయోజనం కూడా ఆలోచించు. సంఘ ప్రయోజనం ఉండాలి, వ్యక్తి ప్రయోజనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నెరవేరుతాయి మన సమస్యలు. కనుక ఆధిపత్య కులాల నాయకత్వం ఉన్న రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా పెత్తనం వాళ్ళదే అవుతుంది. బీఫామ్ టికెట్ ఇచ్చేటువంటి అధికారం వారికి అవుతుంది. నువ్వు అక్కడ పోయి కూడా వారికి కాపలాదారుగా ఉండాలి, వారికి సేవ చేయాలి. నా దృష్టిలో ఆధిపత్య కులాల నాయకత్వం ఉన్న రాజకీయ పార్టీలో పనిచేసే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బహుజనులందరూ కూడా వాళ్ళు షికారు పిట్టలు. షికారు పిట్ట ఏం చేస్తే వేటగానికి ఉపయోగం చేస్తుంది, ఆ పక్షి జాతికి ఉపయోగం చేయదు, ఉపయోగపడదు. సో పక్షి జాతి భాషలో చెప్పి
వేటగాడికి పట్టిస్తాయి. కనుక వీళ్ళ ఆధిపత్య కులాలు అదే కాన్స్టిరామే ఉన్నట్టు వాళ్ళని చెంచాగాండ్లు అన్నారు. ఈ చెంచాగాండ్లు షికారు పిట్టలు వేటగాళ్ళ ప్రయోజనాలు కాపాడుతాయి కానీ జాతి ప్రయోజనాలు కాపాడు. కనుక బీసీ కోటాలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కోటాలో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, జాతికి మాత్రం ద్రోహం చేస్తున్నారు. కనుక ఇవాళ బహుజనుల కోసం ఒక ప్రత్యేకమైన చైతన్యం గల పార్టీ రావాలి. మహనీయుడు మాన్యశ్రీ కాంశీరామ్ 84లో బహుజన సమాజ్ పార్టీ పెట్టిండు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల లేదా ఇతరత్ర కారణాల వల్ల దాన్ని తీసుకుపోయి బీజేపీతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకొని 3-4 సార్లు ముఖ్యమంత్రి మాయావతిని చేసినాక అది బీజేపీ అనేది ఒక ధృతరాష్ట్ర కవులి. ఆ ధృతరాష్ట్ర కవులో మసి అయిపోవాల్సిందే, బూడిదైపోవాల్సిందే. కనుక బీజేపీ నాయకత్వంలో ఈ దేశ ప్రజలకి న్యాయం జరగదు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా ఏమన్నారంటే మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాం. అది పెద్ద బోగస్. బీసీ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? బీసీ ఓబీసీ అని చెప్పుకుంటున్నాడు కదా. సరే అది ఏ బీసీ అనేది పక్క పెట్టేద్దాం. తను ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నాడు కదా. ఓబీసీల కోసం ఏం చేసినావు? మండల్ కమిషన్ అమలు చేసినావా? మీలో డిమాండ్ అని ముఖ్యంగా చట్టసభలో ఓబీసీ రిజర్వేషన్ పెట్టావా? నువ్వు కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినావు. మహిళా బిల్లు 96లో ఆగిపోయింది. ఎందుకు ఆగింది? 6 ఎంపీలు, బీజేపీకి సంబంధించిన 2 ఎంపీలు, దత్తాత్రేయ, ఉమాభారతి, శరద్ యాదవ్, లల్లు యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, ఈ 6 ఎంపీలు అడ్డుకున్నారు. ఎందుకు? ఈ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్లో మా మహిళల కోటా ఏది? అగ్రకులాలకే ఇస్తున్నారు మీరు. కనుక మా బీసీ మహిళలు కూడా వాటా ఉండాలి, దానికోసం దాన్ని కోటాలో వాటా కోసం కొట్లాడింది. అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినాక నీ 2 బీసీలు అక్కడ అడ్డుకున్నారు కదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ బిల్లు పెట్టొద్దని. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు దాన్ని పునఃసమీక్షించి పెట్టలేదు? నువ్వు నిజమైన ఓబీసీ ప్రధానమంత్రి అయితే నువ్వెందుకు పెట్టలేదు? మనం సూటిగా ఆయన్ని ప్రశ్నిస్తున్నాం. కనుక మోడీ ఓబీసీ కాదు అనేది ఆయనే తెలుసుకుంటుంది. నిజమైన ఓబీసీ అయితే, అసలైన ఓబీసీ అయితే ఇప్పటికైనా ఈ పార్లమెంట్ సమావేశంలో చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలి, నెగ్గించుకోవాలి. అప్పుడు నువ్వు బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటే మేము నమ్ముతాం. మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఓబీసీలో అందరం ఓట్లేసి ఎన్నుకుంటాం. ఎలక్షన్ కూడా అక్కర్లేదు. కానీ నువ్వు దొంగ ఓబీసీవి కనుకనే నువ్వు ఓబీసీల బిల్లు పెడతలేవు చట్టసభల్లో. అది ఈ మండల్ ఉద్యమం ఎట్లా జరిగింది సార్? ఎప్పుడు జరిగింది అసలు? ఇది మండల్ కమిషను 2వ బీసీ కమిషన్. అది దానికన్నా ముందు ఒక బీసీ కమిషన్ వేసింది. నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసేటప్పుడే ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా అక్కడ ఏమంటారంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ తర్వాత ఓబీసీ వీళ్ళందరూ కలిస్తేనే బీసీలు. వెనుకబడిన వాళ్ళు అంటే పనిలో కాదు, ఆ ఫలితం అనుభవించడంలో. సో కనుక ఎస్సీ ఎస్టీలకు ముందే రిజర్వేషన్ ఇచ్చారు కదా. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇతర వెనుకబడిన కులాలు, ఈ ఇతర వెనుకబడిన కులాలకి అప్పుడు రిజర్వేషన్ కల్పిస్తా అంటే రాజ్యాంగ కమిటీలో ఉన్నవాళ్ళు అడ్డుకున్నారు. ముందు ఇన్ని ఎస్సీ ఎస్టీల గురించి ఆలోచించవా, ఓబీసీలను కూడా అంతే, మేమంతా ఎందుకు ఈడ ఉన్నది అని అంటే అప్పుడు ఓబీసీ వాళ్ళు ఎవరు కూడా నేను సబ్స్క్రైబ్ చేయాలి. ఒక పంజాబరావు దేశ్ముఖ్ అంటే ఆయన మహారాష్ట్ర నుంచి ఆయన ఒక్కడే సపోర్ట్ చేసింది అంబేద్కర్ని. కనుక ఆయన వాయిస్ సరిపోలేదు. సో లేకపోతే మొత్తం ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వేషన్ వద్దు అని వాళ్ళు అన్నప్పుడు కనీసం ఒకటన్నా రాని అని చెప్పి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండు. ఆర్టికల్ 340 కింద ఏం రాసినట్టే ఈ ఓబీసీల కోసం ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ అధ్యయనాల ప్రకారము రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాసింది. సో దాని ఫలితంగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే 53లో కాకా కాలేల్కర్ కమిషన్ వేసింది. ఆయన కూడా జస్టిసే. ఆ కమిషన్ 2 సంవత్సరాలు పనిచేసింది. పనిచేసి 55లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అది కూడా కొంత పాక్షికంగా మంచి పనే చేసింది.
చేసి ఆ రిపోర్ట్ ఇచ్చినాక అప్పుడు రాష్ట్రపతికి ఇవ్వాలి. రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అది చదివి అర్ధరాత్రి నెహ్రూకి ఫోన్ చేసి నెహ్రూ ఈ పరిస్థితి ఉంది, నేను రాసిన రిపోర్టు ప్రకారము దాన్ని అమలు చేస్తే కనుక మన బ్రాహ్మణ్స్ ఆధిపత్య కులాలంతా కూడా ఈ ఓబీసీల ఇళ్ళల్లో పాచి పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది, ఇది ఇట్లా రాసిండు ఏంటి అని చెప్పిండు. సో అప్పుడు నెహ్రూ మళ్ళీ కాకాగాలిక పిలిపించుకొని ప్రైవేట్గా మాట్లాడి, ఏమైనా నువ్వు ఇట్లా రాసినా నా ఫైండింగ్స్ అట్లాగా వచ్చినాయి, అట్లాగా రాసినాను, కాదు దీన్ని తిప్పి అది చేయాలి అంటే ఆయన ఒక డిసెంట్ నోట్ రాయమన్నాడు. డిసెంట్ నోట్ రాసింది. దానివల్ల ఆ కమిషన్ అమలు కాలేదు. అంతేకాకుండా ఆ కమిషన్ సిఫార్సులు అమలు కాకపోవడానికి నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి, ఆర్థిక అభివృద్ధి జరిగితే సామాజిక అభివృద్ధి దానికంటే అదే వస్తుంది, సామాజిక వివక్ష కూడా తగ్గిపోతుంది అని చెప్పింది. సో అది పక్కన పడేసి అప్పటి నుంచి మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. సో చివరిసారిగా 1979 అప్పుడు మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. సోషలిస్టు శక్తులందరూ, అంబేద్కరిస్టులందరూ కూడా అక్కడ ఎంపీలుగా ఉన్నారు. సో ఈ ఇందిరాగాంధీ నియంతృత్వానికి వ్యతిరేకంగా, ఎమర్జెన్సీలో ఆమె వ్యవహరించిన వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్య శక్తులు, సామాజిక శక్తులందరూ అధికారంలోకి వచ్చింది కనుక అప్పుడు రెండో బీసీ కమిషన్ వచ్చింది. రెండో బీసీ కమిషన్ చైర్మన్గా బిపి మండల్ యాదవ్, బీహార్లో ఆయన అప్పటికే ముఖ్యమంత్రిగా చేసిండు, మెజిస్ట్రేట్గా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, ఎంపీగా చేసిండు. ఈ అపారమైన అనుభవం ఉంది. ఆయనకు క్యాబినెట్లో తీసుకోవాలి యాక్చువల్గా మొరార్జీ దేశాయ్. కానీ మొరార్జీ దేశాయ్ ఏం ఆలోచించారంటే ఈయన భరించడం కష్టము, ఈయన మహామండోడు, ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేసి వచ్చింది. అప్పుడు ఏమైందంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినాక ఆయన తీసుకున్న మొట్టమొదటి చర్య అంటే అవినీతి వ్యతిరేకంగా, అవినీతికి పాల్పడినటువంటి కాంగ్రెస్ మంత్రులందరినీ వాళ్ళ జాబితాలన్నీ బయటపెట్టి ఇది చేద్దామనుకో. అరే మా సపోర్ట్తో నువ్వు ముఖ్యమంత్రి అయ్యి మా వాళ్ళను నువ్వు జైలు పాలు చేస్తావా అని చెప్పి ఈమెకు అందరూ వచ్చి కలిస్తే ఆమె ఫోన్ చేసి చెప్పింది. ఫోన్ చేస్తే ఈయన ఫోన్ తీసి పక్కన పడేస్తుంది. నేను ఇట్లయితే ప్రభుత్వం విరమించుకుంటాం, మేము మద్దతు విరమించుకో. అంత ముందోడు, పదవి కోసం ఏనాడు కూడా ఆలోచించలే, నిజాయితీ గల వ్యక్తిత్వం అనేది, మెజిస్ట్రేట్గా పనిచేసిన వాడు. అందుకని బీపీ మండల్ నాయకత్వంలో ఆయన మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లో తీసుకోవచ్చు, కానీ ఆయన భరించడం కష్టం అని పక్క పెట్టేసిండు. కానీ మిగతా వాళ్ళందరూ ఆయన నాయకత్వాన్ని ప్రతిపాదించడంతో ఆ కమిషన్కు మండల్ కమిషన్ అని ఆయన చైర్మన్గా ఉండి మిగతా సభ్యుల్ని ప్రతిపాదించారు. ఆ కమిషన్ రెండో బీసీ కమిషన్ మండల్ కమిషను అధ్యయనం చేసి 2 సంవత్సరాల టైంలో రిపోర్టు సబ్మిట్ చేసింది. అప్పటి వరకు కేంద్రంలో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. రావడంతో ఏం చేసిందంటే ఈ కమిషన్ తీసి పక్కన పెట్టింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆమె చనిపోయింది, రాజీవ్ గాంధీ వచ్చింది. రాజీవ్ గాంధీని కూడా ఆయన చుట్టూన్న కోర్టు అంతా బ్రాహ్మణ్సే కనుక వాళ్ళు కూడా దాన్ని జోలిపోలే. మళ్ళీ తిరిగి జనతాదళ ప్రభుత్వం వచ్చింది. జనతాదళ నాయకత్వంలో కూడా మళ్ళీ ప్రజాస్వామ్య శక్తులు, సామాజిక శక్తులు అందరూ అధికారంలోకి వచ్చింది కనుక వాళ్ళు దాన్ని అమలు చేయమని డిమాండ్ చేసింది. అప్పుడు కాన్షీరామ్ కూడా పార్లమెంటేరియన్గా ఉన్నాడు. కాన్షీరాము దేవిలాల్ని మిగతా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఒక భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తాం. ఎందుకంటే అప్పుడున్న వీపీ సింగ్ క్షత్రియుడు, ఆయన ఓబీసీ కాదు కనుక ఆయన బీజేపీ బయట నుంచి సపోర్ట్ చేస్తుంది కనుక ఆయన ప్రధానమంత్రి కాగలరు. ఆయన మీద ఒత్తిడి తెచ్చి మండల్ కమిషన్ అమలు చేయించుకోవాలని ప్లాన్ చేశారు. మండల్ కమిషన్ లాగు కరో నైతో కుర్చీ ఖాళీ కరో అంటే ఒక నిర్ణయాన్ని ఎత్తుకొని దేవిలాల్ ప్రయత్నం చేస్తుండగా, ఎందుకంటే ఆయన అప్పటికి ఉప ప్రధానిగా ఉన్నాడు. సో దేవిలాల్కి కాన్సర్ పర్సనల్గా చెప్పాడు, అయితే నువ్వు ప్రధాని అవుతావు, లేకపోతే మండల్ కమిషన్ అమలు అవుతుంది. అప్పుడు వీపీ సింగ్కి
ముందు నుయ్యి వెనక పోయేలాగా పరిణమించింది. మండల్ కమిషన్ అమలు చేయమని వీళ్ళు డిమాండ్ చేస్తారు. మండల్ కమిషన్ అమలు చేస్తే మేము మద్దతు విరమించుకుంటామని బీజేపీ హెచ్చరించింది. అప్పుడే మండల్ కమండల్ ఉద్యమం స్టార్ట్ అయింది. రామ్ జన్మభూమి రథయాత్ర ఇవన్నీ కూడా మండల్ కమిషన్ అమలుకు వ్యతిరేకంగా వచ్చినాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఎట్లాగో నేను కుర్చీ దిగక తప్పదు అని విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆయన ఏం చేసినట్టే 40 సిఫార్సులు మండల్ కమిషన్ ఉంటే ఒక్కటే సిఫార్సు అమలుకి ప్రకటించారు. నిజంగా ఓబీసీల మీద ప్రేమ ఉంటే 40 సిఫార్సులు అమలు చేయొచ్చు కదా. సో ఆయన కూడా ఇష్టం లేదు కనుక ఒక సిఫార్సు అమలు చేసిండు. దానికి ఆయన ప్రభుత్వం కోల్పోయింది. కుర్చీ అంటే తర్వాత మళ్ళీ 2006లో విద్యలో కూడా రిజర్వేషన్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అర్జున్ సింగ్ హెచ్ఆర్డి మినిస్టర్ ఉండే. అప్పుడు మన్మోహన్ సింగ్ కేంద్రీయ విద్యా సంస్థల్లో కూడా చదువుకోవడానికి 27% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పటికీ 38 సిఫార్సులు అలాగే ఉన్నాయి. అందులో ప్రధానమైంది చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు 27%. అప్పుడు సుప్రీంకోర్టు సీలింగ్ ఇచ్చింది, రిజర్వేషన్లు 50% మించొద్దు అని. అట్లాంటి ఏం లేదు. ప్రభుత్వాలు చట్టాలు చేసి ఆ రిజర్వేషన్ సీలింగ్ అనేది కరెక్ట్ కాదని చెప్పొచ్చు. అట్లా అనుకుంటే తమిళనాడులో 67% రిజర్వేషన్లు అమలవుతుంది. రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టిండు. సో ప్రభుత్వాలకు ఇష్టం ఉంటే ఆ పని చేయవచ్చు. 50% దాటొద్దు అన్న ప్రభుత్వాలు 10% ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అది కూడా రాజ్యాంగ వ్యతిరేకం. వాళ్ళ జనాభానే 17% ఉంటుంది దేశవ్యాప్తంగా. 10% పేదోళ్ళు ఉంటారా? 10% పేదోళ్ళు అంటే వాళ్ళంతా ఎందుకు రాజ్యాలు వెళ్తున్నారు? సో అది కావాలని కుట్ర చేశారు. రిజర్వేషన్ల యొక్క స్పిరిట్ని దెబ్బతీయడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. నిజంగా ఈయన ఓబీసీ ప్రధానమంత్రి అయితే చట్టసభలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు ఎట్లా పెట్టిండు? మహిళా బిల్లులో కూడా ఓబీసీ మహిళల కోసం రిజర్వేషన్ పెట్టకుండా అది ఎట్లా పాస్ చేసిండు? సో ఇదంతా కుట్ర. ఆయన ఆర్ఎస్ఎస్, ఆయన మండల్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం, కమండల్ ఉద్యమంలో అద్వానీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి. ఈయనకు రిజర్వేషన్లు అంటే కానీ ఓబీసీలు అంటే కానీ ప్రేమ లేదు. ఆయన ఓబీసీ అసలే కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కులాన్ని కావాలని అందులో రాయించుకున్నాడు. సో అది వ్యాపార కులం. గానుగ నుంచి నూనె తీయడము ఉత్పత్తి కులం అయితే ఆ నూనెను తీసుకుపోయి అమ్ముకోవడం వ్యాపార కులం. మోడీది వ్యాపార కులం. వ్యాపారస్తులంతా కూడా అప్పుడు ఫార్వర్డ్ కాస్ట్లో ఉండే. అది చాలా మంది మేధావులు కూడా మండల్ టు ఉద్యమము అవసరం ఉంది అని చెప్తున్నారు. కానీ బీపీ మండల్ అనే వ్యక్తి చాలా మందికి కూడా పరిచయం లేదు. అసలు ఎందుకు బీపీ మండల్ పరిచయం కాలేకపోయింది గ్రౌండ్లో? బీపీ మండల్ ప్రచారం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే మండల్ ఎవరు, మండల్ కమిషన్ ఎందుకు అనే విషయాల్ని మేధావులే పూర్తిగా అవగాహన లేదు. మేధావులు కూడా చదువుకోవట్లేదు. వాళ్ళు పైన మాట్లాడి అంబేద్కర్ చెప్పిండు, అంబేద్కర్ గొప్పోడు, పూలే గొప్పోడు కాదనట్లే. కానీ మండల్ కూడా అంతే గొప్పోడు. మండల్ని అధ్యయనం చేయాలి. మండల్ జీవితం ఏంటి, మండల్ ఏం రికమెండేషన్ చేసిండు, దానివల్ల ఓబీసీలకు ఒరిగేదే ఉన్నది అనే విషయాన్ని వీళ్ళు పల్లెకి తీసుకుపోవాలి కదా, ప్రజల వద్ద తీసుకుపోవాలి. నేను అందుకే అంటున్నా, పే బ్యాక్ టు సొసైటీని అంబేద్కర్ పెట్టిన దాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. అంబేద్కర్ రిజర్వేషన్ ద్వారా చదువును ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి అది చేస్తే వీడికి ఉద్యోగం రాగానే పోయి తిరుపతి ఎంకైనా గుండు కొట్టుకుంటారు, యాది లక్ష్మీనరసింహ స్వామికి పోయి గుండు కొట్టుకుంటారు. వాళ్ళే నీకు ఉద్యోగం ఇస్తే, వాళ్ళే చదువుకుంటే మిగతా వేలాది కోట్లాది మంది ప్రజలు కూడా మొక్కుతున్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? నీకు రిజర్వేషన్ ఉన్నది కనుకనే రిజర్వేషన్ ఆధారంగా నీకు ఉద్యోగాలు వస్తున్నాయి. పే బ్యాక్ టు సొసైటీ అనేది పెట్టి ప్రతి నెల వాళ్ళు ఒక 10% వాళ్ళ శాలరీలో, వాళ్ళ సంపాదనలో అది తిరిగి కమ్యూనిటీస్ అభివృద్ధి కోసము, వాళ్ళ పిల్లల చదువుల కోసం వెచ్చించాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే చదువుకున్న వాళ్ళకే మండల్ కమిషన్ తెలుస్తుంది. మండల్ కమిషన్ సిఫార్సులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా చాలామంది తెలియదు. ఇప్పుడు ఆ సిఫార్సులు అన్నింటినీ కూడా ప్రజల వద్దకు పోయి చెప్పడానికి ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. సో ఏదో ఒక ఊరికి పోయి అడాప్ట్ చేసుకొని నీ ఊళ్ళో పనిచేస్తా, ఈ ఊళ్ళో ప్రజలను మారుస్తా అని
మార్చాల్సిన అవసరము బాధ్యత చదువుకున్న ఓబీసీలు అనేటువంటి వాళ్ళ మీద ఉన్నది. సో అట్లాగే చదువుకున్న ఎస్టీ మైనార్టీలు కూడా ఆ ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. అయితే ఆ మండల్ కమిషన్ గురించి తెలుసుకోకపోవడమే కాకుండా 1994లో కాంశీరామ్, 93లో యూపీలో ఎస్పీ బీఎస్పీ అధికారంలోకి వచ్చింది, 94లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిండు. ఇక్కడ కూడా ఓట్లు మన అయితే సీట్లు వాళ్ళే ఎట్లా అని ఒక చైతన్యపూర్తమైనటువంటి స్లోగన్ నినాదం నైచెల్ల గారు. సో అట్లా ఆ నినాదం ఇచ్చినప్పుడు ఓహో బహుజనులంతా ఏకమైతే మనకు రాజ్యాధికారం ఉండదు, పుట్టగతులు ఉండవని కోట్ల విజయభాస్కర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినంటే కులాల వారిగా విభజించి పాలించడం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య, అది మనవాదం చేసినటువంటి ఆర్య బ్రాహ్మణిజం చేసినటువంటి. కనుక అప్పుడు ఆయన వివిధ కులాల మీటింగ్, మన గొల్ల కుర్మలు కూడా మీటింగ్ నిజాం కాలేజీలో పెట్టిండు, అట్లా ప్రతి కులాన్ని పెట్టిండు. ఎస్టీలది కూడా ఒక్కటే అనుకొని ఎస్టీల మీటింగ్ పెట్టిండు. ఆ ఎస్టీల మీటింగులో కాకా వెంకటస్వామి మాట్లాడుతున్నప్పుడు ప్రేక్షకుల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి అదేంటే ఏబిసిడి వర్గీకరణ నుంచి మాట్లాడమని. అంటే మాదిగా ఇతర ఉపకులాల వర్గీకరణ జరగాలి, బీసీలలో ఏబిసిడి ఎట్లయితే ఉందో అట్లాగే ఇది కూడా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఒక డిమాండ్ ముందుకు వచ్చింది. అది అంతకుముందే అరుంధతీయ బంధు సేవా మండలి అనే వాళ్ళు మాదిగలు ఆర్గనైజ్ చేసి చైతన్యం చేస్తున్న క్రమంలో ఆ డిమాండ్ వచ్చింది. అప్పుడు వీళ్ళు ఐక్యంగా ఉంటే వీళ్ళని ఎదుర్కోవడం కష్టము, రాజ్యాధికారం మన చేతిలోకి వెళ్ళి వాళ్ళ చేతిలో పోతుందని కుట్ర చేసి ఇటు కాంగ్రెస్ అటు టీడీపీ ఈ వర్గీకరణ అనేటువంటి డిమాండ్ని సపోర్ట్ చేసి ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆచరణలకు నోచుకోలే, హామీలు మాత్రమే ఉన్నాయి. మేము చేస్తామని వాళ్ళు ఆర్థిక సాయం ఇటు అటు చేసి మాదిగల ఐక్యం లేకుండా బహుజన రాజ్యం రాకుండా వాళ్ళు 31 సంవత్సరాలు అడ్డుకోగలిగారు. ఇప్పటివరకు అసలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలే లేవు కదా, అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే లేవు, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నియామకాలు లేవు. ఇవాళన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగాలతో నడిపిస్తున్నారు. యూనివర్సిటీలలో ప్రొఫెసర్లే లేరు, కాంట్రాక్ట్ ప్రొఫెసర్లతో నడిపిస్తున్నారు. సో నాణ్యత పడిపోతుంది, విద్యా ప్రమాణాలు లేవు, అవకాశాలు లేవు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీము వైఎస్ రాజశేఖర పెట్టి పెద్ద కుట్ర చేసిండు. పెట్టుబడిదారులైనటువంటి ఆధిపత్య అగ్రకులాల వాళ్ళు కాలేజీలు పెట్టుకుంటే వాళ్ళ కాలేజీని బతికేయడానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి అది చేసింది. అదే ప్రభుత్వ సంస్థలని ఇంకా ఊరికోగా అంటే జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టవచ్చు కదా, అన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉంటాయి. సో అట్లా పెట్టి ప్రభుత్వ సంస్థల్ని నాణ్యత పెంచి మెరుగుగైన సేవలు అందిస్తే ప్రజలు అక్కడికి పోతారు. ఈ ఆరోగ్యశ్రీ పెట్టి కూడా ఆధిపత్య కులాల హాస్పిటల్ని కాపాడడానికి పెట్టినటువంటి వాళ్ళని బతికించడానికి. సామాజిక న్యాయం అంటే సమాన న్యాయము. భారత రాజ్యాంగం వచ్చినటువంటిది ప్రదానం చేసినటువంటి హక్కుల్ని, సంపదని స్వేచ్ఛగా అందరూ అనుభవించాలి. ఓటు హక్కు ఎట్లయితే సమానమైందో కోటీశ్వరుడికి, కూటికి లేనోడికి, ఆర్థికంగా బాగా బలిసిన అంబానికి, అదానికి, అడుక్కునే వాళ్ళకు కూడా సమానమైన ఓటు. వాడు ప్రధానమంత్రి అయినా ఇక్కడ వార్డు మెంబర్ అయినా కూడా ఒకటే ఓటు. సో అది ఎంత అత్యంత సమానంగా అందరికీ ఒకే విధంగా ఉన్నదో ఈ దేశ సంపద, ఉత్పత్తి, సేవలు కూడా అందరికీ సమానంగా రావాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం కొట్లాడేదే అదే సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయం సాధించుకోవడానికి మెజారిటీగా ఉన్న ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు, దోపిడీకి గురవుతున్నారు. ఈ మెజారిటీగా ఉన్న ప్రజలు బహుజనులు అంటాం మనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అంతా కలిస్తే వీళ్ళు బహుజనులు. వీళ్లకు సమానమైనటువంటి ఫలితం దక్కాలి. ఈ దేశ పరిపాలనలో వీళ్ళందరి సంక్షేమం అనేది ఇమిడి ఉన్నది, వీళ్ళందరి అభివృద్ధి అనేది ఇమిడి ఉన్నది.
కానీ పంచవర్ష ప్రణాళికల్లో ఇచ్చినటువంటి రాయితీలన్నీ ఆధిపత్య అగ్రకులాల్లో ఉన్నటువంటి సంపన్నులకు మాత్రమే జరిగినాయి. సో పంచవర్ష ప్రణాళికల పేరిట లాభపడ్డదంతా పారిశ్రామికవేత్తలు, అగ్రకులాల వాళ్ళే లాభపడ్డారు. రాయితీలన్నీ కూడా వాళ్ళకే వచ్చినాయి. కనుక ఇవాళ దాన్ని వ్యతిరేకంగా చేసేదే సామాజిక న్యాయము. ప్రతి ఒక్కరి అభివృద్ధి సంక్షేమం అనేది దాంట్లో భాగస్వామ్యంగా ఉండాలి. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళను చైతన్యం చేయడం కోసము వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలను వాటన్నిటిని పోగేసి సామాజిక న్యాయ జేఏసీ అని పేరు పెట్టాం. పేరు పెట్టి మొట్టమొదటిగా మనం చేసింది ఏంటంటే చట్టసభలో ఓబీసీ రిజర్వేషన్లు పెట్టాలి. ఆ తర్వాత మిగతా అన్ని రిజర్వేషన్లు పెరిగితే ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు 22.5 ఉంది, వీళ్ళకి 27.27 అంటే 49.5 వస్తుంది. వీళ్ళ రిజర్వేషన్ ప్రకారం వీళ్ళందరూ గెలిస్తే వీళ్ళకు రాజ్యాధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది. మెజార్టీ వీళ్ళు ఉంటారు కనుక మిగతా వాళ్ళు రావాలి. దామాషా రీతిలో అధికారం పంచుకోవాలి. ఎవరమెంతో వాళ్ళకంత వాటా ఉండాలి. సో ఇవాళ తెలంగాణ విషయాన్ని చూస్తే 46 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళ జనాభా ఎంత? 2-3% ఉంటుంది. మొన్న కుల జనగణన చేసిన రేవంత్ రెడ్డి, అది పెద్ద బోగస్ పార్ట్. రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి కులగణని రాహుల్ గాంధీ మాట్లాడడము, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేయడము, దాని తర్వాత ఆ లెక్కలు అన్నీ బోగస్ అని చెప్పేసి చాలా మంది బీసీ సంఘాలు కూడా ఇవాళ ధర్నాలు చేస్తున్నాయి. అసలు ఈ కులగణన బోగసా నిజంగానే జరిగిందా? గ్రౌండ్ రేట్ అంటే ఏం చెప్తారు సార్? కులగణన బోగస్గా జరిగింది. సమగ్రమైన కుల జనగణన జరగలే. ఇప్పుడు నేను ఉండే కాలనీలోనే కుల జనగణన జరగలే. మా కౌన్సిలర్ కూడా అక్కడ గౌడ్ బీసీ. నేను అడిగాను, శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ కుల జనగణన చేయడానికి ఎవరు రాలేదు ఏంటంటే, అన్న మా ఇంటికి కూడా రాలేను అంటే కౌన్సిలర్ కూడా తెలియదు, వాళ్ళ ఇంటికి రాలేదు. రాకపోతే పిలిపించాలని కూడా తెలియదు. నేను అన్న, నువ్వు మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించు అని చెప్పినాం. సో అంటే అది జరిగినా జరగకపోయినా ఒకటే అనేటువంటి పరిస్థితిలో నాయకులు ఉన్నారు. ఒక రకంగా ఆధిపత్య కులాల నాయకులంతా కూడా జరగకుంటేనే బాగుంటుంది, ఈ బీసీల జనాభా బయటపడకూడదు అనేటువంటి ఒక కుట్ర. తర్వాత దీంట్లో ఆధిపత్య కులాల వాళ్ళకు అవేర్నెస్ ఉంటే కనుక వాళ్ళ జనాభా పెరిగినట్టు చూపెట్టింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 15 రోజులు టైం ఉంది కదా రిజిస్ట్రేషన్ కొరకు. వాళ్ళు 2-3 చోట్ల డబుల్ త్రిబుల్ ఎంట్రీ కూడా జరిగింది. వాడు ఇక్కడ ఇల్లు ఉంటుంది హైదరాబాద్లో, ఇక్కడ ఎంటర్ చేశాడు. ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో వానికి ఇల్లు ఉంటుంది, అక్కడ ఎంటర్ చేశాడు. ఊర్లో ఇల్లు ఉంటుంది, అక్కడ కూడా ఎంటర్ చేశాడు. సో వాళ్ళ జనాభా 3 సార్లు పెరిగినట్టే కదా. నిజానికి జనాభా పెరుగుదల అనేది ఆడపిల్లల వయసును బట్టి ఉంటుంది. ఆడపిల్లల వయసు అంటే వాళ్ళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా ఆడపిల్ల సంస్థ అవుతుంది, 13, 12, 14 ఏట సంస్థ అవుతుంది. సంస్థగానే పెళ్లి చేస్తారు. ఆమె 15 ఏట ఒక బిడ్డను కంటే ఆ బిడ్డ 15 ఏళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తే 30 ఏళ్ళ వరకు ఈమె అమ్మమ్మ అవుతుంది, ఆ బిడ్డ తల్లి అవుతుంది. అదే ఆధిపత్య అగ్రకులాల ఆడపిల్లలు 30-35 ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు చేసుకోరు, చదువుకుంటారు, ఉద్యోగాలు అంటారు. 35 ఏళ్ళకు పెళ్లి చేసుకున్నా ఆమె ఏ అమెరికాలో ఉన్నవానో అబ్రాడ్లో ఉన్నవానే పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళి అయ్యాక ఈమె కూడా అక్కడ వెళ్ళిపోతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా వీళ్ళని కూడా అమెరికా పట్టుకుపోతారు. కనుక ఇక్కడ ఆధిపత్య కులాల జనాభా తగ్గుతున్నది, బహుజన కులాల జనాభా పెరుగుతున్నది. దీనికి విరుద్ధంగా ఆయన జనాభా లెక్కల తీరు ఉన్నది ఆయన ఇచ్చిన నివేదికలో. కనుక ఆధిపత్య కులాల జనాభా పెరగడం అనేది పెద్ద హాస్యాస్పదం. అది న్యాచురల్కి విరుద్ధమైనటువంటిది. అంతేకాకుండా రాహుల్ గాంధీ కూడా మేము సామాజిక న్యాయం చేస్తాము, జనగణన చేస్తాము అన్నారు. 2011లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు కుల జనగణన జరగాలని లల్లు ములాయం వాళ్ళు మిగతా వాళ్ళు కూడా కొన్ని శక్తులు అందరూ పట్టుబట్టింది. అప్పుడు ఎందుకు చేయలేదు? రాహుల్ గాంధీ చిత్తశుద్ధి ఉంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు? 10 ఎన్నికలు పోయినాక ఆయనకి ఇది గుర్తొచ్చింది. అప్పుడు భారత రాజ్యాంగం గుర్తొచ్చింది. రాజ్యాంగం పట్టుకొని ఈయన ఏదో పెద్ద సంస్కరణవాదిలాగా
కుల జనగణన చేస్తాం, ఇది ఎక్స్రే అవుతుంది, అది ఇదే అంటున్నారు. ఆయన కూడా బ్రాహ్మణుల ఆధిపత్య కులాల ప్రతినిధి మాత్రమే. ఇవాళ ఇన్ని తప్పుడు తడకగా నడుస్తుంటే నువ్వు 7 మంది ఇచ్చినావు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి బీకే, ఇంకోనికి ఒక బీసీ వాడికి, అదే మహేష్ కుమార్ గౌడ్కి లేదు కొండా సురేఖకి ముఖ్యమంత్రి పదవి ఇస్తే కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచిగా వేస్తారు. కన్న తల్లిక పుట్టిన పుల్లు వస్తాయి, గొడ్రాలకు తెలియదు, కన్న తల్లికి తెలియదు. సో ఈ బహుజనులను కనుక నువ్వు ముఖ్యమంత్రి చేస్తే తెలుస్తుంది. మళ్ళీ ఆధిపత్య కుల వాడిని ముందు పెట్టి వాడిని ముఖ్యమంత్రి చేసి ఇది సామాజిక న్యాయం చేయమంటే చేస్తారు. అదే పెద్ద ఫార్స్. నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నీ ఉదయపూర్ డిక్లరేషన్లు ఏమన్నావు? ఒక ఎంపీ స్థానంలో 2 ఎమ్మెల్యేలు బీసీలకు ఇస్తామన్నావు. ఎందుకు ఇవ్వలేదు? శాసనాలు చేసే అధికారం ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉంటాయి. ఎంపీ ఎన్నికల్లో కూడా ఇవ్వలేదు అభ్యర్థులకి. నువ్వు అన్ని రెడ్లకు ఆధిపత్య కులాలకు ఇచ్చినావు. శాసనాలు చేసే అధికారులు లేనటువంటి సర్పంచులకు స్థానిక సంస్థలలో మేము 42% రిజర్వేషన్లు ఇస్తూ ఉంటాం. ఎందుకు? కుట్ర ఉంది. ఇప్పుడు గుడ్డి కన్ను మూసినా తెరిచినా ప్రయోజనం శూన్యం. అలాగే స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెంచినా పెంచకున్నా ఉపయోగం లేదు. ఇవాళ మేము స్థానిక సంస్థల్లో ఒకవేళ చట్టం అది నిలబడకపోయినా కూడా మేము మా పార్టీ తరఫున ఇస్తా ఉన్నాం. అరే బేకూఫ్, పార్టీ తరఫున నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్ ఎందుకే లేదు? మా చేతిలో లేదు. అది కాంగ్రెస్ పార్టీ చేతులు లేకపోతే ఎవరి చేతులు ఉంది? పైన పైన ఉన్నవాడు ఎవడు? కాంగ్రెస్ వాడు కదా, బీజేపీ వాళ్ళరా కాదు కదా. నీ పార్టీలో నీ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కనుక నీ కాంగ్రెస్ పార్టీ కూడా సామాజిక న్యాయాన్ని వల్లిస్తున్నది. ఎందుకు? అవకాశవాదంతో వీళ్ళ మభ్యపెట్టి బ్రహ్మల్లో పెట్టి రాజ్యం ఏరాలని. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పెద్ద డోకాబాజీ పార్టీ. అట్టని బీజేపీ సపోర్ట్ అంటే బీజేపీ దీనికి 100 రెట్లు ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ కన్నా 100 రెట్లు ఎక్కువ. అది ఓబీసీ ప్రధానమంత్రి అయినా ఒరిగింది లేదు, రేపు బీసీ ముఖ్యమంత్రిని చేసినా కూడా ఒరిగేది లేదు. అదే సమగ్ర కులగణన కేసీఆర్ చేసిండు సార్. ఆ తర్వాత ఈ కులగణన ఈ రేవంత్ రెడ్డి చేసిండు. ఈ 2 సర్వేలలో కూడా బీసీలలో అత్యధిక శాతము యాదవులు ఉన్నారనేసి చూపించడం జరిగింది. కానీ రాజకీయంగా పదవుల విషయానికి వస్తే ఇవాళ యాదవులు చాలా వెనుకబాటుకు గురి కావడం జరుగుతుంది. ఎందుకు ఈ యాదవులు పదవులు దక్కించుకోలేకపోతున్నారు? అంటే ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నారు కదా. యాదవులకి ఫస్ట్ రాజకీయ కాంక్ష లేదు. వీళ్ళు పశువుల వెంట తిరిగి, గొర్రె మెక్కల వెంట తిరిగి గొర్రెల్లో గొర్రెలాగా ఉన్నారు. చెట్లు పుట్టలు తిరిగి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న యాదవులు ఇక్కడ బర్రెల కోసం ఆపుకున్నటువంటి జాగాల్లో ఇవాళ బంగారు గుడ్డు పెడుతున్నాయి. భూమికి మంచి డిమాండ్ వచ్చింది. వాళ్ళు ఈ చేతికి 5 ఉంగరాలు పెడతారు, ఈ చేతికి 5 ఉంగరాలు పెడతారు. మెడలో ఒక బంగారు పల్పు బర్రెల కట్టేసే తాడు ఉంటుంది చూసినావా, అట్లాంటి తాడు లావు వేసుకొని వాడు ఏ మీటింగ్ పోయినా ఎక్కడ ఫంక్షన్ పోయినా కూడా ఇట్లా ఇట్లా చూపెడుతుంటాడు. అంటే నాకు బంగారం ఉన్నది చూడండి అని. ఒక ఆయన ఫస్ట్ అడిగాడు అగ్గరకూరపైన నాకు దోస్తు, మీ యాదవులు ఏందా బర్రెలు పెంచిళ్ళు బొర్రలు పెంచిళ్ళు, బుర్రలు పెంచలేదు అన్నాడు. నిజమే, బుర్ర పెంచితే బంగారం ఒంటి మీద వేసుకోడు ఎవడు. కేటీఆర్ మీద 1 తులం బంగారం ఉందా? కవిత మీద కూడా ఆడపిల్లైనా ఆమె ఒంటి మీద లేవు. వాళ్ళు ఇవాళ కంప్యూటర్ పట్టుకొని చక్రం తిప్పుతున్నారు, ప్రపంచంలో ఏం జరుగుతుంది మనం ఏం చేయాలని. కనుక యాదవులకు, హైదరాబాద్ యాదవులకి, ఆ తర్వాత గ్రామీణ జిల్లాలలో ఉండే యాదవులకి ఒక చిన్న కాంట్రడిక్షన్ ఉంది. వీళ్ళంతా షోప్ టాప్ ఆస్తులు సంపాదించుకొని ఏసీ కారు దిగి తెల్ల బట్టలు వేసుకొని మేము నాయకులు అనుకుంటారు. అఖిల భారత సభ ఇంతవరకు చైతన్య రాహిత్యంగా పడి ఉంది. నేను 84 నుంచి చూస్తున్నా. వీరప్ప యాదవ్ ఉండే, ఆ తర్వాత శంకర్ యాదవ్ ఉండే అధ్యక్షుడిగా, ఆ తర్వాత చింతల లక్ష్మణ్ యాదవ్ ఉండే, మధ్యలో బాబురావు యాదవ్ వచ్చిండు, బద్దుల బాబురావు యాదవ్. ఇప్పుడు అదే చింతల లక్ష్మణ్ వాళ్ళ కొడుకు చింతల రవీందర్ యాదవ్ వచ్చిండు.
రవీందర్ యాదవ్ యంగ్ డైనమిక్ చదువుకున్నోడైనా కూడా చైతన్యం లేదు. కులాన్ని చైతన్యం చేయాలి, కులాన్ని ప్రజల్లో చైతన్యం పెంచి వాళ్ళకు రాజకీయంగా ఎదిగించాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. అంటే మేధావులుగా మీరు కొంత వాళ్ళకి చెప్పొచ్చు కదా. నేను 3 సార్లు రవీందర్ ఎన్నికైనాక అభినందన తెలియజేద్దామని ఫోన్ చేసిన. 3 సార్లు ఫోన్ చేస్తే 3 సార్లు ఆన్సర్ చేయలేదు. ఒక నాయకుడు అయిన తర్వాత నీకు నీ ఫోన్లో ఫీడ్ అయిన నెంబర్ అయినా కాని నెంబర్ అయినా నువ్వు ఆన్సర్ చేయాలి. నీకు అభినందన తెలియజేస్తూ ఎంతో మంది చెప్తాడు. లేదు రేపు బాధలే ఉన్నాయి, బాధలు ఉన్నోడు కూడా వాళ్ళు ఫోన్ చేస్తారు, వాడి నెంబర్ నీ దగ్గర ఉండదు, ఫీడ్ అయి ఉండదు, అయినా ఆన్సర్ చేయాలి. అట్లా బాధ్యతారహితమైన వాళ్ళు అఖిల భారత సభలో నాయకులుగా కొనసాగుతున్నారు. వాళ్ళు ఈ పదవులను అడ్డుపెట్టుకొని వాళ్ళ ప్రాపకం పెంచుకోవడానికి, వాళ్ళు ఏమన్నా సంపాదించుకోవడానికి లేదా పదవులు సంపాదించుకోవడానికి పాటుపడుతున్నారు తప్ప నిజంగా అఖిల భారత యాదవ సభ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచించట్లేదు. ఇది జరుగుతున్న వాస్తవం ఏంటంటే సరే యాదవులకు చైతన్యం లేదనేది ఒక పక్కన పెడితే, ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కనుక తీసుకుంటే ఒక దొడ్డి కొమరయ్య, ఒక బెల్లి లలిత, ఒక సాంబశివం లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు వదిలేసుకోవడం జరిగింది. సో ఇంతమంది త్యాగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చైతన్యాన్ని కూడా ఈ యాదవులు ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే, అది జిల్లాలో ఉన్న ప్రజలకి వీళ్ళంతా స్ఫూర్తిదాయకం. నేను చెప్పాను, దొడ్డి కొమరయ్య కానీ, బెల్లి లలిత కానీ, సాంబశివుడు కానీ వీళ్ళంతా కూడా స్ఫూర్తిదాయకం. అయితే హైదరాబాద్లో ఉన్న యాదవులు వీళ్ళు ఇక్కడ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి డైరెక్ట్ ముస్లిమ్స్ని ఎదుర్కొన్నారు. ముస్లిమ్స్తో ఉన్న పోరాటం వల్ల ఇక్కడి వరకే వాళ్ళు పరిపాలించారు. కానీ అదే జిల్లాలో ఉన్న యాదవులు జాగీర్దారులు, జమీందారులు, రజాకారులు, అప్పుడున్న నైజాం ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసినారు. పోరాట స్ఫూర్తి వాళ్ళకున్నది. నువ్వు చెప్పిన 3 పేర్లు, దొడ్డి కుమరయ్య కూడా అప్పటి నల్లగొండ జిల్లా జనగామ తాలూకాలో కడవెండి, ఆ తర్వాత అది వరంగల్ జిల్లాకు మారింది, ఆ తర్వాత ఇప్పుడు జనగామనే ప్రత్యేక జిల్లా ఏర్పడింది. ఆయనే జిల్లా నుంచి వచ్చినవాడే, గ్రామం నుంచి వచ్చినవాడు. బెల్లి లలిత కూడా భువనగిరి దగ్గర ఒక పల్లెటూరు, సాంబశివుడు కూడా అదే భువనగిరి దగ్గర వలిగొండలో ఒక పల్లెటూరు. కనుక పల్లెల నుంచి వచ్చిన ప్రజలకి చైతన్యం ఎక్కువ ఉంది. వాళ్ళు తమ భాగస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నారు. అఖిల భారత యాదవ సభ నాయకత్వం కూడా జిల్లాలోంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆ పదవులు నాయకత్వం లభిస్తే యాదవుల అందరి చైతన్యం కోసం, యాదవుల అభివృద్ధి, సంక్షేమము, అభ్యున్నతి కోసం కృషి చేస్తారు. ఈ సిటీ యాదవులే దాన్ని కబ్జా పెట్టి వాళ్ళు ఎట్లాగే ఎదిగినరు, మిగతా వాళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళకు పేరు చెప్పుకోవాలి, పేపర్లలో మీడియాలో కనబడాలి. ఆ ప్రభుత్వం ఏమైనా డెలిగేషన్ పోతే వీళ్ళు పోయి వాళ్ళ సొంత వ్యాపారాలు, కాంట్రాక్టులు ఏమైనా ఉంటే అది సంపాదించుకోవడం తప్ప. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చేసిండు? మంత్రిగా ఉండి గొర్రెల స్కీమ్లో గొల్ల కుర్మల డబ్బులు తిన్నాడు. నువ్వు కులం నుంచి మంత్రి అయినప్పుడు ఈ కులం అభ్యున్నతి కోసం పాటుపడాలి, కానీ ఆ డబ్బులు నువ్వు కొట్టేస్తే ఎట్లా? సో ఆయన మీద కూడా అవినీతి కేసులు ఉన్నాయి. కనుక సిటీ యాదవులు మొత్తం యాదవుల సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచిస్తలేరు, వాళ్ళ స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారు. కనుక యాదవ కులం చైతన్యం కాబట్టి మళ్ళీ గ్రామాల్లోంచి వచ్చినటువంటి చదువుకున్న విద్యావంతులు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. బహుజన ఉద్యమంలో కూడా వీళ్ళందరూ భాగస్వాములు కావాలి. భాగస్వాములై నాయకత్వ స్థాయికి ఎదిగితే, ఎందుకంటే నీతి నిజాయితీ గల కులం యాదవులని పేరు ఉన్నది. కనుక ఆ నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు నాయకత్వం వహిస్తేనే ఏ ఆర్గనైజేషన్ అయినా ముందుకు పోతుంది. దాంట్లో కూడా కరప్ట్ ఉన్నారు, కొంతమంది కరప్ట్ ఉండి వాళ్ళు వ్యక్తిగతంగా సంచులు మూటలు వెనకేసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. బీసీ సంఘాలలో ఉన్నారు, యాదవ సంఘాలలో ఉన్నారు, ఇతర బహుజన సంఘాలలో కూడా ఉన్నారు. అట్లా కాకుండా నీతి నిజాయితీ ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న నాయకత్వం రావాలి. సో ఆ క్రమంలోనే ఇవాళ దాదాపు 4.5 దశాబ్దాల సామాజిక ఉద్యమాల్ని అందులో భాగస్వామినై చాలా ఉద్యమాలకి నాయకత్వం వహించిన నేను మార్చి 15 నాడు మళ్ళీ ఒక సభ పెడుతున్నాను. తెలంగాణలో ఉన్న అనుభవాల్ని క్రోడీకరించుకొని
తెలంగాణ ఉద్యమంలో బహుజనులు పాల్గొన్నారు. పిడికడి మంది లేని వెల్మలు రెడ్లు వాళ్ళు జనాల్ని తరలించలే. జేఏసీల రూపంలో, సంఘాల రూపంలో, పార్టీల రూపంలో వీళ్ళే ప్రజలే పాల్గొన్నారు కనుక మెజార్టీగా ఉన్న ప్రజలు. ఆ మెజార్టీగా ఉన్న ప్రజలకి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ 10 సంవత్సరాలు కూడా ఏమి ఒరగలే. బంగారు తెలంగాణ భ్రమల తెలంగాణ చేసిండు కనుక మళ్ళీ ఆధిపత్య కులాల వాళ్ళకే దోచిపెట్టిండు, వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చిండు, వాళ్ళకే పదవులు ఇచ్చిండు. నాయన నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి హోమ్ మినిస్టర్ చేసింది. మరి అదే శ్రీకాంతాచారి తల్లికి కూడా నువ్వెందుకు అమ్మ ఎమ్మెల్యే, నువ్వు పోటీ చేయడం ఎందుకు, నిన్ను కూడా ఎమ్మెల్సీ చేస్తా, మంత్రి పదవి ఇస్తాను ఎందుకల్లే. అది ఒక పెద్ద కుట్ర. నువ్వు గెలవ అన్నాడు, గెలవకపోవచ్చు, ఎమ్మెల్సీగా నామినేట్ చేయి. మహమూద్ అలీ హోమ్ మినిస్టర్, ఆయన గెలిచిండా? ఆయన ఎమ్మెల్సీ చేసినావు కదా. సో శంకరమ్మని ఎందుకు చేయలేదు? ఇంకెంతోమంది అలాంటి త్యాగదనులు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిగా చేసుకున్న వాళ్ళ కుటుంబాల నుంచి ఇవ్వచ్చు కదా, ఉద్యమకాలకి ఇవ్వచ్చు కదా. కనుక వీళ్లకు మన భాగస్వామ్యం ప్రభుత్వంలో పెరగొద్దు. పెరిగితే వీళ్ళ హక్కుల గురించి, అవకాశాల గురించి కొట్లాడతారు, ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. అది వాళ్ళ భయం. అందుకని మేమేం చేస్తున్నామంటే అచ్చంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు బహుజనులతోటే ఒక సరికొత్త బహుజన చైతన్యంతో ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం. మార్చి 15 నాడు కాంశీరామ్ జయంతిని పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ రోజు కమిటీ ప్రకటిస్తాం, హడాక్ కమిటీ, తాత్కాలిక కమిటీ వేసుకొని దాని నిర్మాణం అవి చేస్తున్నాము. తప్పకుండా 2028-29 ఎన్నికల్లో తెలంగాణలో బహుజన రాజ్యం వస్తుంది. ఎందుకంటే ఈ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట, కుల జనగణన పేరిట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు కూడా ప్రజలకు అర్థమైనాయి. జనాభా పెరగాలి కానీ తగ్గదు. సో బీసీల జనాభా తగ్గినట్టు చేసి 46% పట్టుకొచ్చి ఆ సమగ్ర సర్వే కన్నా తక్కువ ఉండడు. ఇది ఇంత హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. సో ఆయన మాటకాడతనంతో ఏదో నేను నవ్వుతా అనుకుంటాను, కానీ ప్రజలు తెలుసుకున్నారు. నీ తెలివి, దొంగ తెలివి అన్నీ తెలుసుకున్నారు కనుక ఇవాళ పార్టీ ప్రజలే ఆదరిస్తారు. మేము పార్టీ పెట్టి తెలంగాణలో 2028-29లో తెలంగాణలో బీసీల నాయకత్వంలో బహుజన రాజ్యం సాధించుకుంటాం. యాదవులకు జనరల్గా తిరుగుబాటు ఎక్కువ అని అంటుంటారు సార్. అయితే రాజకీయంలో ఎందుకు తిరుగుబాటు చేయలేకపోతున్నారు, పదవుల విషయంలో ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? తిరుగుబాటు చేయాలంటే జిల్లాల నుంచి, గ్రామాల నుంచి వచ్చినటువంటి యాదవులకు అవకాశాలు ఇవ్వాలి, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. హైదరాబాద్ యాదవులకు ఇస్తే సరిపోదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ హిందుత్వం ఫోల్డ్లో ఉన్నారు. హిందుత్వం అంటేనే బానిస మనస్తత్వం. ఆధిపత్య కులాల నాయకత్వానికి వీళ్ళంతా బానిసలుగా ఉండాలి. సో అట్లా ఆధిపత్య కులాల వాళ్ళు కూడా వాళ్ళకి బానిసలు కావాలి, కానీ నీతి నిజాయితీ గల నాయకులు అవసరం లేదు, తెలివి గల నాయకులు అవసరం లేదు. వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ లాగా వీళ్ళని వాడుకుంటున్నారు. కనుక ఇవాళ అఖిల భారత సభ నాయకత్వమే సిటీలో ఉంది కనుక గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసి వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచి అది చేయడానికి వాళ్ళు సుముఖంగా లేరు, వాళ్ళకి తెలియదు, చెప్పితే కూడా వినరు. అందుకని ఈ అఖిల భారత సభ నాయకత్వము గ్రామాల్లోంచి, జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు నాయకత్వం వహిస్తే వస్తుంది. లేదంటే బహుజన ఉద్యమంలో అయినా ఈ చైతన్యం ఉన్నటువంటి యాదవులు దాంట్లో చురుగ్గా పాల్గొని వాళ్ళు అక్కడి నుంచే నాయకులు ఎదగాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది సార్? అది గ్రామ స్థాయి వరకు విస్తరించాలి, శిక్షణ తరగతులు పెట్టాలి. అంటే నిర్మాణం చేసుకోవాలి, కమిటీలు వేసుకోవాలి, శిక్షణ తరగతులు పెట్టుకోవాలి. భారత రాజ్యాంగం ప్రకారం మనకు ఇచ్చినటువంటి ఓటు హక్కుని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఓటు చైతన్యం పెంచాలి. ఓటు చైతన్యంతో నీకు అధికారం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారి కేరళలో అధికారంలోకి వచ్చింది. ఈఎంఎస్ నమూద్రపాద్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఎట్లయిండు? ఓట్లు వేయించుకొని అయిండు. వెస్ట్ బెంగాల్ 40 ఏళ్ళ పైన సిపిఎం ప్రభుత్వం ఉందంటే వాళ్ళు ఓట్లు వేయించుకొని అయిండు. సాయుధ పోవడం ద్వారా రాజ్యాధికారం సాధించలే. అలాగే త్రిపుర. ఈ విషయానికి వస్తే
తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో పార్టిసిపేట్ వేదికలు పంచుకున్నటువంటి టీఆర్ఎస్ కూడా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో ఉన్న ఆప్ ప్రభుత్వం కూడా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఎస్పీబీఎస్పీ యూపీలో కూడా అధికారంలోకి వచ్చింది. లల్లు ప్రసాద్ నాయకత్వంలో అక్కడ కూడా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది. సో వీటన్నిటి అనుభవాలన్నింటినీ మేము క్రోడీకరించుకొని ఇవాళ తెలంగాణలో బహుజనులకు ఓటు చైతన్యాన్ని పెంచే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఓటు అమ్ముకోవద్దు, ఓటు కొనొద్దు, రెండు రాజ్యాంగ విరుద్ధమే. రాజకీయ పార్టీలు కూడా టికెట్లు అమ్మొద్దు. ఫస్ట్ కేసు వాళ్ళ మీద పెట్టాలి, ఆ పార్టీని రద్దు చేయాలి సభ్యత్వాన్ని. అలాగే ఓట్ల కోసం డబ్బులు ఇచ్చేటువంటి వాడిని ఎమ్మెల్యే అనర్హత ప్రకటించాలి. సో ప్రజలకు ఒకవేళ వాడు ఓటు కోసం డిమాండ్ చేస్తే వాడికి ఓటు హక్కు రద్దు చేయాలి. ఇది జరిగిన రోజు నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయి. కానీ ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు ఓటుని సద్వినియోగం చేసుకుంటూ అమ్ముకోకుండా వాళ్ళని చైతన్యం చేయడమే మా పార్టీ చేయబోయేటువంటి కార్యక్రమం నెంబర్ 1. కనుక అంతేకాకుండా నాయకత్వాన్ని కూడా పెంచుతాం. సో గ్రామంలో వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నిట్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బహుజనులే పోటీ చేసే విధంగా నాయకత్వాన్ని డెవలప్ చేస్తాం. సో ఇటు నాయకత్వం ఉండాలి, అటు ఓటు చైతన్యం ఉండాలి. దీని ద్వారానే భారతదేశంలో తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఇంత దూరం వచ్చి మాకు మంచి విషయాలు చెప్పినందుకు. కాబట్టి మరికొంతమంది కొత్త వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.